అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైకి ముచ్చలు తయారుకుని చలో చూద్దాం పాండ్రి. త్రిబుల్ ఆర్ రోడ్లు వేస్తామని ప్లానింగ్ లో గీసిన ప్రభుత్వాలు పేదల భూముల మీద పగబట్టినట్టుగానే వేస్తున్నారు. అయితే సర్కార్ భూములను పక్కకు పెట్టి పంట పొలం దున్నుకొని బతికే పేదోళ్ళ కడుపు మీద ఒట్ట చూస్తున్నదట మన సర్కారు. అందుకే ఈ రైతన్నలు వాళ్ళ ఇంటోళ్ళు అందరు కూడా మన జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు పోయి కేటీఆర్ అన్న కాళ్ళ మీద పడి గోడు పెట్టుకుంటుండ్రు చూడుండ్రి. ఈ పెద్దమ్మ ఎట్లా ఏడుస్తుందో పాపం. ఇటు అక్క పెద్దయ్య కూడా ఏడవబట్టే ఎంత దుఃఖం పెట్టుకురో లోపల. ఇలా బాధ నిన్న కేటీఆర్ అన్న ఏడవక లక్ష్మక్క ఏడవకే కాక ఊకో ఊకో రాములన్న అనుకుంటా ఓదార్చిండు. మంచినీళ్ళు లావిపిచ్చి భోజనాలు చేపించి భరోసా ఇచ్చి భయపడకుండా అని చెప్పి పంపిండు. అటెన్గా వికారాబాద్ జిల్లాలో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల భూములు కోల్పోతున్న రైతుల కోసం కూడా రామన్న భరోసా ఇచ్చిండు. ఏకంగా వికారాబాద్ కలెక్టర్ కే ఫోన్ కలిపి అరగట్ల కాదు సార్, మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 1 కోటికి 5 కోట్ల రేటు వలుకుతుంది. వీళ్ళేమో 10 లక్షలు 20 లక్షలు అంటున్నారట. ఇది ఎక్కడ న్యాయం సార్ అని మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరిండు. మనకి ఈ అలైన్మెంట్ మార్చారు, కావాల్సుకొని మార్చారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు. అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల దాకా ఉంది. మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గరికి పోయారంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? త్రిబుల్ ఆర్ రోడ్డు లైన్ మార్పు వల్ల 100 ఎకరాల పచ్చని పొలాలు బలైపోతున్నాయి. మనం కష్టపడి కడుపు నింపే పంటలు ఇస్తున్నాం, కానీ ప్రాజెక్ట్ పేరు మీద భూములు చెదరగొట్టి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన చేస్తుర్రు. ఇక కేటీఆర్ అన్న మా పక్షాన నిలబడ్డరు, ఆయన మాటనే మాకు ధైర్యం అని రైతులంతా కన్నీళ్లు దూడ్చుకొని పోయిర్రు. ఓ దిక్కు రైతుల కన్నీళ్లు, ఇంకో దిక్కు అభివృద్ధి అనే మాట. ఈ రెండిటి మధ్యలో ఏడ దిక్కు లేకుండా అవుతామో అని భయంతో రైతులు వణుకుతురు. కానీ కేటీఆర్ ఇచ్చిన హామీతోనే జరంత ధైర్యం అందింది. చూడాలి మరి మాటలకే పరిమితం అవుతుందా, లేకుంటే భూములను రైతుల బతుకులను నిజంగానే కాపాడతాడా అన్నది. నమస్కారం, మీరంతా ఎట్లుర్రు? ఇవాళ మునుగోడుకు నుంచి వెళ్ళి బంపర్ వార్త వచ్చేసింది. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న ఓ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలలో మళ్ళా అగ్గిరాజేసిండు. గన్ పార్క్ కాడ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించుకుంటా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. చెవిలారిన్నరా ఎసంటి శిల్క పలుకులు వాడికిండో సారు. ఓ దిక్కు నిరుద్యోగుల బాధ, ఇంకో దిక్కు రాజకీయ వాగ్దానాల విఫలం కొరకు. అటెనక కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది, కానీ ఇయ్యలేదు. ఇవే షాకింగ్ రా దేవుడా అంటే సర్కార్ నెత్తి మీద పెద్ద బండెత్తేసినట్టు నేపాల్ తరహాల యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయుడు ఖాయమన్నాడు. ఖాతం ఇక అంతా అస్సామస్సమైంది. ఇట్లా సర్కార్ను సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదిరించేసరికి ఆడున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా షాక్లకి వెళ్ళి తేలుకుంటలేరు. ఇంత ఘోరంగా ఎమ్మెల్యే గిసోంటి వ్యాఖ్యలు చేసిందంటే ఎన్నికల ముంగట ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీతోటి నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే జాబ్స్ వచ్చినాయా? రాకనే పాయే. అందుకనే నిరుద్యోగులల్ల రోషము ఆకలితోటి కూడిన అసంతృప్తే పెరిగింది. రాజగోపాల్ చెప్పే ముచ్చట గదే అన్నట్టు. మరి సర్కార్ దీని మీద ఎసోంటి రచ్చక ఎక్కుతుందా అనేదే సస్పెన్స్. ఇప్పుడు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళ మీదకి ఎట్లయితే బుల్డోజర్లతో ద్రొయ్యిన దూసుకపోతుందో, టైంకు జీతాలు ఇవ్వకపోతే కూడా సర్కార్ మీదకి గట్లనే తీసుకుపోయింది కదా హైడ్రా సిబ్బంది. హాగో సీమలోలే అంత ఎట్లా గుమిగూడురో కదా, ఎక్కడ పని అక్కడ నేడిచేసి ఆందోళనకు దిగిరట హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు.
మరి ఏమిటికొచ్చిన కోపం అంటే జీతాలు తగ్గించిరనే గీ ఉగ్ర రూపము. మా సిబ్బందిలా కొందరు వాట్సాప్ గ్రూప్లల్లో పిల్లలు ఆకలి ఆకలి అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. మా పరిస్థితి గంత దారుణంగా మారింది సార్ అనుకుంటా చెప్తున్నారు. పోయిన సర్కార్ల ఈవీడిఎం కింద మాకు ఇన్సూరెన్స్ ఉంటుండే, ఇప్పుడు గది కూడా లేకుండా అయ్యింది. ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలని గరమవుతున్నారట. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే మా హైడ్రా సిబ్బంది లోపలికి పోయి రెస్క్యూ చేసిండ్రు. ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ కూడా లోపలికి అడుగు పెట్టలేదు. కానీ మా వల్లనే ఆ పని జరిగింది. కానీ అసొంటి మాకు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేసుడు లేదు, పట్టింపే లేకుండా అయినాము అని పాపం వాళ్ళ బాధనంతా ఎల్లగక్కిర్రు. ఇప్పుడు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితనం మెచ్చుకునేది పోయి సోయి లేకుండా తిడుతున్నారు పట్నం పబ్లిక్. ఇక ఈ అన్నల బంధుతోని హైదరాబాద్ లో దాదాపు 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు ఆగిపోయినాయి. చూస్తురా సీఎం సారు, మీరు పూనుకున్న పనులు ఏ కాడికి తెచ్చినాయో అటు పబ్లిక్ ని ఇటు ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నాయి సారు మీ కొత్త పథకాలు. జర సోచాయించి చేయండి సారు. తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ కొత్త పార్టీ పుట్టిందుల్లో ఈసారి ఎవరో కాదు, ఎప్పుడు చూడు వివాదాల నడుముండుకుంటా ఆయన స్టైల్లో మాట్లాడే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిండు. అవును నిజమే, పార్టీ పేరు కూడా దుమ్ము దులిపేస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అట, షార్ట్ కట్ల టీఆర్పీ అన్నట్టు. హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చిన మల్లన్న తెలంగాణకు నిజమైన అధికారం రావాలంటే కొత్త రాజకీయ శక్తి తప్పదు అంటుండు. అందుకే ఈ టీఆర్పీ పార్టీ ప్రారంభిస్తున్నా అనుకుంటా బాంబు వేల్చిండు. ఈ పార్టీ లక్ష్యము ప్రజలకే అధికారం, ప్రజలకే రాజ్యం అని స్పష్టం చేసిండు. ఇప్పటిదాకా వాలించిన పార్టీలన్నీ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేసినాయి. కానీ మేము గట్ల చెయ్యము, తెలంగాణ కోసం, తెలంగాణ పల్లె బస్తీ కూలి రైతుల కోసమే పనిచేస్తామని మళ్ళీ చెప్పుకొచ్చిండు. తెలంగాణలో కొత్త పార్టీ అనగానే జనాలు అనుకుంటుర్రు ఎవరు పెట్టిండ్రు, ఏడ, ఎందుకు అని ప్రశ్నల కుతూహలం ఉంటది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో జనం గందరగోళంలో ఉన్న టైంలో ఈ టీఆర్పీ రంగ ప్రవేశం చేసింది. పార్టీ పెట్టిన రోజే ఆయన జెండాలు వీకేసినందుకు రేవంత్ రెడ్డికి చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో, ఎంత ధైర్యం ఉంటే నా పార్టీ జెండాలే వీకేస్తావా అని వార్నింగ్ ఇచ్చిండు. మరి ఈ పార్టీ నిజంగానే తెలంగాణ రాజకీయాలలో సునామీ తెస్తుందా, లేకుంటే మనకే సున్నం కొట్టి పోతుందా అనే చూడాలంటుర్రు ఈ వార్తిన్న జనాలు. మల్లన్న కొత్త పార్టీ పెట్టినన్న వార్త బయటికి వచ్చిన ఎంబటే సోషల్ మీడియాలో హల్చల్ మామూలుగా లేకపోన్రీ. చూసిరానిలా నేను వర్క్ ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు బైక్ టీవ్ ముచ్చట్లు.